ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు స్టారింగ్ మెగాస్టార్ చిరంజీవి, నయనతార, డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి. ఈ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు 2 డిస్క్లైమర్స్. ఒకటి, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అయినప్పటికీ ఒకవేళ మూవీ బాగోకపోతే అవుట్ రైట్గా బాగోలేదనే చెప్తాను. రెండో డిస్క్లైమర్, ఐ మైసెల్ఫ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనిల్ రావుపూడి క్రింజ్ కామెడీ. అయినప్పటికీ ఆయన ప్రీవియస్ వర్క్ అయిన సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లో చూసా. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. కమింగ్ బ్యాక్ టు మనశంకర్ వరప్రసాద్ గారు రివ్యూ. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో నాకు ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసినాయి. దానికి కారణం ఆ ట్రైలర్లో ఉన్న కలర్ ప్యాలెట్, అదేదో సీరియల్ చూస్తున్న వైబ్ వచ్చింది, కానీ ఒక మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ ట్రైలర్ చూస్తున్నారు అన్న వైబ్ అయితే ఖచ్చితంగా రాలేదు నాకు. అండ్ ఏదో ఫ్యాన్ మేడ్ ట్రైలర్లో ఉంది, ఏదో బిట్స్ అండ్ పీసెస్గా. సో నాకు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తగ్గిపోయినాయి. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. టు మై సర్ప్రైజ్ మూవీని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను థియేటర్లో చూస్తానంతసేపు. మీకు చిరంజీవి గారి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు, అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సాంగ్స్, మీ ఫేస్లో స్మైల్ అయితే త్రూ అవుట్ మెయింటైన్ అయింది. మీకు ఈ మూవీలో చిరంజీవి గారిది అన్నయ్య మూవీలో ఒక టోన్ అండ్ వైబ్ ఉంటుంది చూసారా, ఒక ఫన్నీ చిరంజీవి గారిని చూస్తారు చూసారా, ఈ మూవీలో అనిల్ రావుపూడి అది చాలా బాగా క్యాచ్ చేశారు. దాన్ని త్రూ అవుట్ మెయింటైన్ చేయగలిగారు. ఈ మూవీ స్టోరీ పెద్ద ఏమి అనిల్ రావుపూడి మూవీస్లో స్టోరీస్ ఏం పెద్ద ఉండవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ స్టోరీ మనకి మృగరాజ్లో చిరంజీవి గారు సిమ్రన్తో మ్యారేజ్ అయ్యాక డైవర్స్ వరకు ఒక బిట్ ఉంటుంది చూసారా, ఈ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్టే ఉంటుంది. అండ్ కొన్ని డాడీ మూవీ ట్రోప్స్ కూడా ఉంటాయి. బట్ అనిల్ రావుపూడి గారు ప్యూర్లీ చిరంజీవి గారు కామెడీని బేస్ చేసుకునే తీశారు. అందులో 100% సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అయితే హిలారియస్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో చాలా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చే విక్టరీ వెంకటేష్ గారి పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, యాజ్ యూజువల్గా వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ తెలిసిందే కదా, ఇచ్చి పడేశారు. అండ్ వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని ఒక ఫ్రేమ్లో చూస్తే చాలా బాగుంది. అది ఓవరాల్గా చెప్పాలంటే ఇది చిరంజీవి గారి వన్ మ్యాన్ షో. నేనైతే థియేటర్లో థరోగా ఎంజాయ్ చేశాను. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్గా నాకైతే ఇది ఒక బ్లాక్ బస్టర్. మిగిలిన వాళ్ళకి కూడా ఫ్యామిలీతో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 4/5. ఇలాంటి ఎర్లీ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ క్రాకర్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.